నాకు సెలవిప్పించండి. అగ్రజ 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 వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోతున్నాను. లేదు చండికా, చండికా, చండికా. విష్ణు, ఓరి కపటి, నేటికి నీవు నీ మాయాశక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఇక నుండి నీవు నా శక్తిని చూడబోతున్నావు. నీవు మా అగ్రజుడు హిరణ్యాక్షుడిని వధించావు. నీవు మా సహోదరి చండికను అగ్నికి ఆహుతి చేశావు. నిన్ను నేను ఎప్పటికీ క్షమించను. ఎప్పుడైతే నిన్ను నేను సర్వనాశనం చేస్తానో అంతవరకు నేను శ్వాస కూడా తీసుకోను. ఇక నువ్వు నా క్రోధ ప్రకోపము నుండి తప్పించుకోలేవు. వింటున్నావా? ధూర్తుడా, హంతకుడా, నీ విష్ణువు నా అగ్రజుడు హిరణ్యాక్షుడిని హత్యగావించాడు. కానీ నీవు మా సహోదరి చండికును హత్యగావించావు. ఏది ఏమైనా సరే నిన్ను ప్రాణాలతో విడిచిపెట్టను. పద. కుమారా, ప్రహ్లాద, సేనాపతి, ఎవరైనా వీడికి భోజనాన్ని ఇచ్చినా సరే, కనీసం జలాన్ని ఇచ్చినా సరే వారు వధించబడతారు. వీనికి ఏమీ లభించనే కూడదు. సూర్యకిరణాల సైతం వీడి శరీరంపై పడ్డానికి వీలు లేదు. ఈ అంధకారంలోనే అలమటించాలి. వీడి అంధకారంలోనే అలమటించి ప్రాణాలు వదలాలి. చూశావా మహాదేవి, చండిక తన అపరాధాన్ని విస్మరించింది, అందుకే దండన లభించింది. దయాసాగర, కరుణాసింధు, తమకు కోటి కోటి ధన్యవాదములు. తమరు నా పుత్రుని రక్షించారు. మహాదేవి, అగ్నిదేవుడు ప్రజ్వలించే అగ్నిలో బంగారము బొగ్గు కూడా కాలుతాయి. ప్రహ్లాదుడు స్వచ్ఛమైన బంగారం, అందుకే వన్ని తేలాడు. చండిక బొగ్గు కాబట్టి కాలి మాడిపోయింది. వాస్తవానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. అగ్నిదేవుడు చండికను దహించి భస్మం చేశాడు. ఒక్క చండికనే కాదు మహాదేవి, చండిక రూపంలో ఉన్న పాపము, క్రోధము, అసత్యము, అహంకారములను దహించి భస్మం చేసింది. అగ్ని ఈ ప్రపంచము యొక్క బాహ్య అంతరాల సమస్త మాలిన్యములను దహించి భస్మం చేస్తుంది. చండిక అగ్నికి ఆహుతైనా ఒక ఇతిహాసాన్ని సృష్టించింది. ఎలాంటి ఇతిహాసం అది స్వామి? చండిక అగ్నిలో కాలి హోలికగా మారింది. ఈ పేరుతోనే ఈమె చిరస్మరణీయ కాగలదు. ఇతిహాసంలో ఈమె హోలికగా నిలిచిపోతుంది. ఒక నూతన సంప్రదాయం జనించనున్నది. వసంతోత్సవంలో హోలికను దహించి పాపమును అంతము చేసే సంప్రదాయం జనించనున్నది. పాపమును హోలీ అంటారు. ఉత్సాహంతో అందరూ
రంగులు జల్లుకుంటారు, ఆనందంలో తేలియాడతారు. మహాదేవి హోళికకి శాశ్వతంగా అసత్యం యొక్క పరాజయానికి ప్రతీకగా నిలిచిపోతుంది. కాని సర్వేశ్వర, తమరు చూశారు కదా, హిరణ్యకశిపుడు తన క్రోధాన్నంతటినీ అగ్నిదేవునిపై చూపుతున్నాడు. అతడే కారణమంటున్నాడు. ఎందుకంటే అగ్నిదేవుడు చండికకు ఇచ్చిన ఆ వరము విఫలమైనది కదా. నాకు అగ్నిదేవుడి పట్ల సానుభూతి కలుగుతున్నది. మహాదేవి, ఏ ప్రకారంగా అగ్నిలో ఉక్కు వంగుతుందే తప్ప దహించబడలేదో అదే ప్రకారంగా హిరణ్యకశిపుడు దేవతలకు అవశ్యం ఆటంకం కలిగిస్తాడు, కాని వారిని వధించజాలడు. అందుకే నేను మోహిని రూపము దాల్చి దేవతలకు అమృతము అందించాను. సమస్త దేవతలను జన్మ మృత్యు వలయం నుండి తప్పించాను. మహాదేవి, చండిక చేసిన అపరాధమునకు శాస్తి జరిగినది, దండన లభించినది. కాని అగ్నిదేవుడు మాత్రం ఒక ప్రశ్నకు సమాధానం అవశ్యం చెప్పాలి. చండిక యొక్క చరిత్ర తెలిసినప్పటికీ ఆమెకింతటి మహోన్నత వరాన్ని ఎందుకిచ్చాడు? అగ్నిదేవుడు చెప్పే ఈ సమాధానమే మనుషుల యొక్క కర్మలకు సవ్యమైన మార్గాన్ని చూపించగలదు. నేడు మళ్ళీ నేను ఇంద్రలోకమునకు రావలసి వచ్చినది, ఇంద్రాసనమును అలంకరించవలసి వచ్చినది కేవలం ఈ దేవతలందరినీ హెచ్చరిక చేయడానికే. ఇంతవరకు దేవలోకాధిపతిని నేనే భగవానుడైన హిరణ్యకశిపుడు. ఇంతవరకు ఈ ఆసనం నాదే. ఈ క్షణం వరకు మీరందరూ నా అధీనంలో ఉన్నారు. నేను మీ దేవత అందరిపైన విజయాన్ని సాధించాను. అందరిపైన నేను నా శక్తితో మీ అహంకారాన్ని అణిచివేసి శిరస్సులు ఉంచుకునేలా చేశాను. నా శక్తికి మీరందరూ బానిసలు. అగ్నిదేవా, ఎక్కడున్నావు? ముందుకు రా. నీకు నీవే దేవతా స్వరూపం అనుకుంటున్నావు. అందరిలో మహాశ్రేష్ఠుడు అనుకుంటున్నావు. సిగ్గుపడాలి నీ ఒక దేవతా పురుషుడుగా. సిగ్గుపడాలి నీ శక్తికి, సిగ్గుపడాలి నీ వరదానానికి. ఏం ప్రయోజనం నీ దేవతా శక్తి వలన? ఏం జరిగినది నీ వరదానం వలన? అగ్నిదేవా, నీవు మా సహోదరి చండికకు వరదానం చేసావు కదా, అగ్ని వలన హాని కలగదని. కానీ నీ తుచ్చమైన అక్షీణమైన వరప్రభావం పరీక్ష తొలిఘట్టములోనే విఫలమైపోయినది, ఫలితము లేకుండా పోయినది. నా సహోదరి అగ్నికి ఆహుతైనది కేవలం నీ కారణంగానే. అగ్నిదేవా, నీ కారణంగానే. నా సహోదరి నీ గురించి తపస్సు చేసినది. నీవిచ్చిన వరం ఇదేనా అగ్నిదేవా? ఫలితం ఇదేనా? అసురరాజా, నేను వరమిస్తూ చండిక్కో నియమం విధించాను. ఏమిటా నియమం? వివరించు. నేనిచ్చిన వరాన్ని దుర్వినియోగం చేయకూడదు అని. అలా చేస్తే దాని ప్రభావం నశిస్తుందని. నేను చండిక తపస్సుకు ప్రసన్నుడనై ఆమెకి ఈ వరాన్ని ఆత్మరక్షణ కోసం కవచంగా ఇచ్చాను. కానీ శస్త్ర రూపంలో అన్యులను వధించటానికి కాదు. చండిక దాన్ని కవచానికి బదులు ప్రహ్లాదుని వధించే శస్త్రంగా ప్రయోగించినది. ప్రభావహీన అయినది. ప్రభావహీనైనదా నీ వరదానము? అవునసురరాజా, వరమనేది ఎవరికైనా సుఖం కలిగించాలి, దుఃఖకారణం కాకూడదు. అయితే చండిక ఈ సత్యమును విస్మరించినది. అందుకే ఆమెకు ఇలా విష్ణు